హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మనం మునక్కాయ మటన్ చేసుకుందాం. దానికి కావాల్సినవి మసాలా: ఎండు కొబ్బరి, అల్లము, ధనియాలు, చెక్క మొగ్గ, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమాటాలు, మునక్కాడ, మటను, కొంచెం కొత్తిమీర. ఫస్ట్ అయితే మనం మటన్ బాగా కడిగి నీట్గా పెట్టుకున్నాం కదా. కడిగిన మటన్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసాము. ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఇదంతా బాగా ఇట్లా కలిపేసుకొని దీంట్లో ఉండే వాటర్ పోయే వరకు మనం దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఇట్లా మనం కడిగి ఈ ఉప్పు పసుపు వేసి కొంచెం దాంట్లో వాటర్ పోయే వరకు కానీ మటన్ని ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. బాగానే ఉడికిపోతుంది. మనకైతే స్టవ్ మీద పెట్టేసుకొని ఈలోపు మనమైతే ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా నీట్గా ఆ ప్యాన్ కొంచెం మనం మసాలా అయితే ఎండు కొబ్బరి, ధనియాలు తీస్తాం కదండి, ఇవన్నీ కొంచెం ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది అనమాట. మనకి 2 స్పూన్లు ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, చెక్క ముక్క వేసుకొని ఇట్లాగా కొంచెం మాడకుండా లైట్గా వేయించేసుకొని మిక్సీకి వేసుకుంటే ఈ మసాలా అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకొని పక్కన పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి ఏంటంటే సన్నగా కట్ చేసి దీంతో పాటు వేసేసుకోవాలన్నమాట. ఇవి ఒక్కటి వేయించుకొని మిక్సీకి వేసేటప్పుడు అల్లం కూడా సన్నగా తరిగేసి ఆ తెల్లగడ్డ కూడా వేసి మొత్తం కలిపి మిక్సీ పట్టుకుంటే ఈ మన మునక్కాయ మటన్కి ముద్దకూర కదండి, చాలా బాగుంటుంది అనమాట. కొంచెం చల్లార్చి పక్కన పెట్టుకుంటున్నాం. అదైతే ఇప్పుడు చూడండి, మనం అసలు వాటర్ అయితే పోయలేదు కదా, మనం కడిగి పెట్టి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నది. దీంట్లో ఇంత వాటర్ వచ్చింది. ఇది కొంచెం ఉడికేదాకా పెట్టుకుందాం. ఇది కొంచెం చల్లారిపోయినాయి కదా, మిక్సీకి వేసేసుకుందాం. ఇట్లా అల్లం వెల్లుల్లి కూడా కలిపేసి మొత్తం కలిపి ముద్దగా పేస్ట్ లాగా వేసేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడైతే మనం ఇది మటన్ దించి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పెట్టకంగానే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేస్తున్నాం. ఈ విధంగా వేయించడం వల్ల మనకి ఈ మునక్కాయ మటన్ అనేది చాలా ముద్దగా వస్తుంది అనమాట. ఎర్రగడ్డ బాగా వేగిపోతే అదంతా మనకి కర్రీలాగా మెత్తగా బాగా వేగిపోవాలన్నమాట. వేగిపోవడం వల్ల బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనమైతే మసాలా రెడీగా పెట్టుకున్నాం కదండి, మిక్సీకి వేసేసిన మసాలా అదంతా వేసేసుకుందాం. 1/2 కేజీ మటను, 2 మునక్కాడలు తీస్తున్నాం కదండి, దానికి సరిపడా ఇది మసాలా అనమాట. చాలా బాగుంటుంది. ఇదైతే మనకి అసలు ఇది మసాలా వల్ల అరగకుండా ఉండడం, గ్యాస్ అట్లాంటివి ఏమి ఉండదండి. ఎందుకంటే మనం దీనిని బాగా వేయించేస్తాం అనమాట. ఇట్లా వేగడం వల్ల ఏమైందంటే మనకి కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా మనకి బాగా జీర్ణం అయిపోతుంది అనమాట. పచ్చిగా మసాలా వేగకుండా అట్లా చేసుకుంటే అసలు మనకి సరిగ్గా చాలా మందికి అరగదనమాట. ఈ విధంగా మొత్తం బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి, ధనియాలు మనం వేసినవన్నీ మంచివే కదండి, అవన్నీ కూడా మనకి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా మొత్తం మటన్ అంతా వేసేసి ఈ మసాలాతో పాటు వేగిన మసాలా వేసుకొని ఇంకా వేయించుకోవాలన్నమాట. ఒక 2-3 సెకండ్లు బాగా వేయించేస్తే మటన్లో ఉన్న కొంచెం పచ్చిదనం, ఉడకదనంగా ఏమైనా ఉంటే మొత్తం మూత పెట్టేసామంటే బాగా ఉడికిపోతుంది. మనం ముందే దీంట్లో ఉప్పు పసుపు వేస్తాం కదండి, రుచికి సరిపడా మీరు చూసుకొని, చాలకపోతే కొంచెం వేసుకోండి. ఉప్పు కారం అనేది మనం రుచికి సరిపడా వేసుకోవాలి. అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. మటన్ శాఖం ఉడికినాక మాత్రం ఈ మునక్కాడలు వేసుకోవాలి.
లేదంటే అది మొత్తం పీస్ అయిపోయి అసలు మునక్కాడ అనేది కనిపిదు అనమాట. మనకి మటన్ చాలాసేపు పట్టింది కదండి ఉడకాలంటే. అప్పుడు మనం ఫస్టే వేసుకున్నామంటే మునక్కాడలు అసలు మనకి కంటికే కనిపించవు. ఇట్లా సగం మటన్ అంతా పూర్తి అయిపోయాక అప్పుడు మనం ఈ మునక్కాడలు వేసేసామంటే ఒక 5 నిమిషాలు పెట్టామంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇట్లా మొత్తం బాగా రుచికి సరిపడ ఉప్పు కారం కూడా వేసేసుకొని, కారం వేసినప్పుడు ఈడదీయటం కొంచెం స్లిప్ అయిపోయిందండి. మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. కర్రీ అంతా ఇంతే. మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన మునక్కాయ మటన్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.